బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్తో కలిసి చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2. ఇది ఎన్టీఆర్ ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. అందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కావడం, దాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన ఎన్టీఆర్ ఈసారి పాన్ ఇండియాకు మించిన భారీ బ్లాక్ బస్టర్తో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్, సలార్ల తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ల తొలి కలయికలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై సహజంగానే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తుండగా, మలయాళ నటుడు హీరో టొవినో థామస్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఇటీవలే వీరిద్దరికీ సంబంధించి అధికారిక ప్రకటనని విడుదల చేసిన టీం సినిమాపై అంచనాల్ని పెంచేశారు. ఇక ఇందులో కన్నడ సోయగం రుక్మిణి వాసంత్ హీరోయిన్గా నటిస్తోంది. డ్రాగన్ పేరుతో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ని కీలక యాక్షన్ ఘట్టాలతో ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజా షెడ్యూల్ని జోర్దాన్లో చేయబోతున్నారు చిత్ర యూనిట్. ఇందులో మలయాళ యంగ్ హీరో టొవినో థామస్, ఎన్టీఆర్ పాల్గొనగా, హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ షూట్ చేసే హై వోల్టేజ్ యాక్షన్ ఘట్టాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఇండస్ట్రీ వర్గాల కథనం. మేకర్స్ ఇక్కడే 3 విభిన్నమైన భారీ హై వోల్టేజ్ యాక్షన్ ఘట్టాలని చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్తో పాటు టొవినో థామస్ పాల్గొనే ఈ భారీ యాక్షన్ షెడ్యూల్ ఫిబ్రవరి 8 నుంచి జోర్దాన్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే టీం అంతా జోర్దాన్కు చేరుకుంది షూటింగ్ కోసం. హీరో ఎన్టీఆర్, టొవినో థామస్ కూడా ఇటీవలే జోర్దాన్ వెళ్ళిన సంగతి తెలిసిందే. మెన్నాల్ మురళి, ఫోరెన్సిక్ 2018, నర్విట్టా, లోకా చాప్టర్ 1 వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకున్న టొవినో ఎన్టీఆర్ డ్రాగన్తో తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువ కావడం ఈ సినిమాతో ఖాయంగా కనిపిస్తోంది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ఈ హై యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా ఓ యాడ్ షూట్లో ఎన్టీఆర్ గాయపడిన తర్వాత షూటింగ్కు కాస్త గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత కొత్త షెడ్యూల్కి ప్లాన్ చేసింది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ కంప్లీట్ కాగా కొత్త షెడ్యూల్ కోసం ఎన్టీఆర్ సిద్ధమైపోయారు. ఇప్పటికే ఆయన ఈ మూవీ కోసం చాలా సన్నగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా సరికొత్త లుక్లో కూడా దర్శనమిచ్చారు. సోఫాలో కూర్చొని గాగుల్స్ పెట్టుకొని కూల్ మాస్ లుక్లో అదరగొట్టారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా ఎన్టీఆర్ కొత్త లుక్ సూపర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.